చెప్పాలండి ఏదో ఒక భూదాన్ పోచంపల్లి లేదా మెట్టుకు సంబంధించిన ఒక సర్వే నెంబరు లేదా ఒకే ప్రాంతానికి సంబంధించిన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక భూములు ధరణి అనేటువంటి ఒక స్కామ్ లా ధరణి అనేటువంటి ఒక పోర్టల్ ద్వారా నిజమైనటువంటి రైతులకు కాకుండా ఎప్పుడో అమ్మిన వాళ్ళకు వాళ్ళ పేర్ల మీద ఎక్కడము, దౌర్జన్యంగా ఇంకొకరు తీసుకోవడము, దౌర్జన్యంగా వాళ్ళ పేర్ల మీద పాస్బుక్లు రావడము, వేలాది మంది అప్లికేషన్లు ఈ ప్రభుత్వం వచ్చినా గత ప్రభుత్వం వచ్చినా కలెక్టర్ల చుట్టూ మొత్తం కూడా ఈ రెవెన్యూ కేసుల గురించి కోట్ల మొత్తం కూడా కేసులు ఇవేనండి. ఇప్పుడు ఇలా కోట్ల వందలాది కేసులు సివిల్ కేసులు అంటే అన్ని ఈ ధరణి లేదా ఈ ల్యాండ్ ఇష్యూ. ఏమంటారంటే ప్రభుత్వం ప్రీ ప్లాన్ గా కేసీఆర్ గారు ప్రీ ప్లాన్ గా ధరణి అనేటువంటి తీసుకొని వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి ఆలోచన విధానం ఏందో అని ఆయనకు తెలుసు. ఆయన చాలా సందర్భాలు చెప్పిండు, ధరణి ధరణి నేనే తీసుకొని వచ్చిన నా సృష్టి అన్నాడు. మళ్ళా సృష్టిలో ఇంతగానం కుంభకోణం ఏంది, ఇంతగానం లొసుగులేంది, అందులో కొన్ని కాలమ్సే ఉండయి. అరే సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నటువంటి వ్యక్తుల పేర్లు ఉండయి. ఎప్పుడో అమ్మిపోయిన పేర్లు అలా కనబడతా ఉంటాయి, ప్రత్యక్షమైతే అమ్మిన పోయిన ఆయన పేర్లు ఉంటాయి, ఈయన పేర్లు ఆయనే ఉండయి, ఆయన పేర్లు ఈయన ఉండయి. మొత్తం ఒక అసలు భూమి మీద లేనటువంటి ఒక పెద్ద స్కామ్ ఏదైనా తీసుకొని వచ్చినట్టే ఈ ధరణి అనేటువంటి స్కామ్ ని తీసుకొని వచ్చిర్రు. దాని మీద ఇలా మాట్లాడితే ఏం ఆరోపణలు లేవు, అవి లేవు ఇవి లేవు అనేది వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారు. ఆరోపణలు కాదు, మీరు ఒక్కసారి వచ్చి చూడండి జిల్లాలో కోర్టులు, ప్రతి కోర్టులో ఇదే విషయం, ధరణి విషయంలోనే కలెక్టర్ చుట్టూ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతా ఉన్నారు ప్రజలంతా కూడా. ఇంత జరిగినా మళ్ళీ ఇదేం లేదు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి మీద మాట్లాడింది, ధరణి పనికిరాంది అన్నది, అది అట్లా ఇది ఇట్లా అని 100 మాటలు మాట్లాడింది. మా భూమి అన్నారు, వాళ్ళ భూమి ఎక్కడ వాయనో ఈ ధరణి ఎక్కడ వాయనో ఇప్పటిదాకా చెప్పరు. ఇంకొకటి తెలుసా అండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ధరణి ద్వారా ఈ పోర్టల్ ద్వారా వాళ్ళు కూడా లబ్ధి పొందినటువంటి నాయకులు ఎంతో మంది ఉన్నారు. అందుకోసమే వాళ్ళు కూడా ఇయ్యాల వరకు ఒక్క మాట మాట్లాడతలేరు. 12 నెలలు 11 నెలలు అవుతుంది, ఇయ్యాల వరకు వాళ్ళు స్పందిస్తలేరంటే కారణం ఏంది, వాళ్ళ పార్టీలోని పెద్దలు చాలా మంది కన్నా లబ్ధి చెందింది కాబట్టి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడుతూ ఒక సందర్భంలో చెప్తా ఉన్నారు, నేను ఒకవేళ స్కామ్ చేయాలనుకుంటే ఇవన్నీ మూసి సుందరీకరణ అవి అవసరం లేదు, కేసీఆర్ తెలుసుగా ధరణి అది ఒక్కటి చాలు నాకు, నేను ఒక్కటి చేసినానుకో 100 ఎకరాలు తారుమారైపోతుంది, 100 ఎకరాలు తారుమారు చేసుకుంటే వేలాది కోట్ల రూపాయలు నాకు వచ్చేస్తాయి అనేటువంటి భావన ముఖ్యమంత్రి నోటి నుంచి అంటుండు. అంటే ఆలోచించాలి, ఇల్లు ఎంత పెద్దగా జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధరణిలో జరిగినటువంటి అవకతవకలు, ధరణిలో జరిగినటువంటి ప్రతి లొసుగు తెలుసు వాళ్ళకి. కావాలని అది ఎందుకు లోపాయకార ఒప్పందం ఉందా, లేకుంటే ఏ సమయంలో బయటకు తీయాలనుకుంటున్నారా, అసలు ఏం విషయము, అందులో వీళ్ళ పార్టీకి సంబంధించిన ఎంతమంది నాయకులు లబ్ధి జరిగింది, కాంగ్రెస్ పార్టీలో ఎంతో మందికి లబ్ధి చెంది ఉంటది. అందుకోసమే దాని గురించి ఎలాంటి వరకు మాట్లాడతలేదు. లేకపోతే ధరణి మీద ఇన్నిసార్లు మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు స్పందిస్తలేరు, ఇలా ఎందుకు మాట్లాడతలేదు? మా భూమి పోర్టల్ తీసుకొస్తున్నారు, దాని మీద ఒక్క అడుగు కూడా ముందుకేస్తలేరు. ఇప్పుడు మాట్లాడట్లేదు అంటే గతంలో అంతా మంచిగా జరిగింది కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడట్లేదు అన్నది ఒక ఇండైరెక్ట్ వర్షన్ ప్రజల్లోకి అర్థం చేసుకోవచ్చు. ప్రజలు కూడా అదే అర్థం చేసుకుంటారు. 100% వాస్తవం అండి శ్రీకాంత్ గారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దీన్ని ముందుకు నడవనిస్తలేదంటే దాంట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎంతో మంది పెద్ద నాయకుల హస్తం ఉంది. వాళ్ళకు కూడా వేలాది వందలాది ఎకరాలు ఈ ధరణి వల్ల లబ్ధి చెందింది కాబట్టే వాళ్ళు సైలెంట్ ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సందర్భాలు ధరణి మీద మాట్లాడిండు. మన ఇలా మా భూమి పోర్టల్ తీసుకొని వస్తలేడు, రైతుల యొక్క సమస్యలు ఇచ్చేసుకోలేడు, రైతులకు ఏకకాలంలో రుణమాఫీ కావాలంటే చిన్న అండి, పెళ్లి కాలేదా రుణమాఫీ అయితలేదు, ధరణిలో చూపిస్తలేదు, రుణమాఫీ చేయలేదు, అనేక అంశాన్ని దీన్ని ముడిపెడతా ఉన్నారు. ప్రభుత్వం చాలా భూములు ధరణిలో లేవు, రికార్డులో కూడా లేనటువంటి పరిస్థితి. వస్తాను, ఐల్ కమ్ బ్యాక్ టు యు ప్రేమ్ గాంధీ గారు. సత్యం గారు, గుడ్ ఈవినింగ్.